వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. శ్రీకాకుళంలో షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో షాపింగ్ మాల్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదమని ప్రాథమిక సమాచారం అందుతోంది. పలాస కాశీబుగ్గలో గల జాస్మిన్ షాపింగ్ మాల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కాలిపోవడంతో షట్టర్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే మాల్లో వస్తువులన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం వల్ల 3.5 కోట్ల రూపాయల వరకు నష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. బి సోమేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పలాస. సుమారు 8:25 నిమిషములకు ఉదయం ఒక జాస్మిన్ షాపింగ్ మాల్లో దట్టమైన పొగలు అలుముకున్నామని ఫోన్ ద్వారా తెలియపరిచారు. పుటాపుట్టిన సంఘటనలకు చేరుకున్నాం. అప్పటికే దట్టమైన పొగలతో నిండి ఉండి అంత షట్టర్స్ అని క్లోజ్డ్గా ఉంది. మేము పోస్ట్ ఎంట్రీ చేసి ఆ షట్టర్స్ని ఓపెన్ చేసి గ్లాసులు పగలగొట్టి ఫైర్ని నివారించడమైనది. ఇది G+1 బిల్డింగు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అగ్నిని నివారించి ఫస్ట్ ఫ్లోర్కి వ్యాపించకుండా చేయడమైనది. ఇది మేబీ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని అనుమానిస్తున్నాం. యజమాని తెలియజేసిన ప్రకారం 3.5 కోట్లు ఆస్తి నష్టం ఉంటుందని తెలుస్తుంది.